అబ్బో ఈ సాములు ఎక్కడి నుంచో వెళ్తున్నట్టున్నా సైకిల్ తొక్కుంటా. అడిగి చూద్దాం ఒకసారి. సాము శరణం, ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి వస్తున్నారా? అబ్బో ఎక్కడ దాకా? శబరిమల. మా బాబా మామూలు విషయం కాదండి, చాలా గ్రేట్. ఒక జాగ్రత్తగా వెళ్ళండి సరేనా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైతే అయిపోతుంది మన మోటో వ్లాగింగ్ అయితే చేసి. ప్రజెంట్ అయితే నేను వచ్చి మంగళగిరి నరసింహస్వామి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాను. ఈరోజైతే మనం ఒక రైడ్ అయితే చేయబోతున్నాం. ముందు దర్శనానికి వెళ్ళొచ్చి తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం మాట్లాడుకొని మనం రైడ్ స్టార్ట్ చేద్దాం. 2 hours later. ఇప్పుడైతే మన మంగళగిరి నరసింహస్వామి దర్శనం అయితే అయిపోయింది. పైనుంచి చూడండి మంగళగిరి వ్యూ పాయింట్ అంత బాగుందా మంగళగిరి ఏరియా అంతా. ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అంటే విజయవాడ నుంచి చెన్నై అయితే వెళ్ళిపోతున్నాం. కొంచెం లాంగ్ రైడే. ఇక్కడ నుంచి 455 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. నేను అక్కడి నుంచి మహాబలిపురం అయితే వెళ్దాం అనుకుంటున్నా. అక్కడికి వెళ్ళాక ఆలోచిస్తా వెళ్ళాలా లేదా అనేది. మహాబలిపురం దగ్గర విజిట్ చేయాల్సిన ప్లేస్లు అయితే కొన్ని ఉన్నాయి. చూద్దాం ఏమైద్దాం. ఇంకా లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం మన ఎన్ఎస్ పైన. ఓకే గైస్, ప్రజెంట్ అయితే గుంటూరు హైవే మీద అయితే ఉన్నా. విజయవాడ నుంచి గుంటూరు వెళ్ళే హైవే మీద. విజయవాడ నుంచి చెన్నై వచ్చేసరికి మనకి 450 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. నేను మంగళగిరి నుంచి అయితే స్టార్ట్ అయ్యాను. మంగళగిరిలో నరసింహస్వామి టెంపుల్ దగ్గర దర్శనం చేసుకొని గుడి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యా. మామూలుగా లేట్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం అయితే 11:30 అయితే అవుతుంది. దర్శనమే దగ్గర ఒక 1 అవర్ పైన పట్టింది. జనం అయితే బాగున్నారు మంగళగిరి స్వామి టెంపుల్ దగ్గర. నరసింహస్వామి టెంపుల్ మంగళగిరిలో. ఈ టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నా ఇప్పుడు హైవే మీద. చాలా రోజులైతే అయిపోతుంది మన రైడ్ అయితే చేసి. అంటే ఇదివరకు చేసినంటే చిన్న చిన్న రైడ్లే. పెద్ద రైడ్ చేద్దాం అనుకొని చూస్తున్నా. ఇంట్లో చిన్న ప్రాబ్లం వచ్చి అయితే ఆపేయాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఏదో ఒక రైడ్కి వెళ్తూనే ఉంటా. కొద్దిగా ఒక 1 వీక్ 10 డేస్ లేట్ అయినా సరే ఏదో ఒక రైడ్ లాంగ్ రైడ్ అయితే వేస్తాను. ఇప్పుడైతే మనం చెన్నై వెళ్తున్నాం కదా. నేనైతే ఇంతవరకు చెన్నై అయితే అసలు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైము నేను వెళ్ళడం. అంటే తిరుపతి వెళ్ళే కానీ ఇంకా చెన్నై అయితే ఎప్పుడు వెళ్ళలేదు. ఇది NH16 అనమాట. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఇంకా ఎక్కడ ఆగనే అవసరం లేదు. నాకైతే 2 ప్లాన్స్ ఉన్నాయి. చెన్నై కొంచెం ఎర్లీగా వెళ్తే కనుక మహాబలిపురం అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే మహాబలిపురం వెళ్ళి అక్కడ కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి విజిట్ చేద్దాం అనుకుంటున్నా. లేదంటే ఈరోజు నైట్కి చెన్నై వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ లేచి స్టార్ట్ అయితే అయిపోతా. బైక్లో అయితే ఒక 500 దాకా ఫ్యూల్ అయితే ఉంది. తగ్గితే కొట్టిస్తాను దారిలో ఎక్కడైనా చూసుకొని. వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ అయితే వచ్చినట్టున్నా. ఒంగోలు దగ్గరలో అయితే ఉన్నాం. ఫ్యూల్ అయితే కొట్టిద్దాం. మన ఇంటి దగ్గర అయితే కొట్టించి ఒక 500 రూపీస్ది. ట్రావెల్ 109 ఉంది ఇక్కడ. మనకు 700 కొట్టవా? 700 ఫోన్పే కొడతా. పెట్రోల్ బంక్ దగ్గర ఫోన్ మాట్లాడకూడదని మినిమం కామన్ సెన్స్ లేదు. ఎవర్రా ఇన్ని పెట్టుకుంది ఇక్కడ. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. అక్కడ ఎవరు లేరు కదా సార్. ఉంటే ఊరుకుంటారండి. 700కి 6.41 లీటర్స్ అయితే పట్టింది. మొత్తం ఫుల్ ట్యాంక్ చూపిస్తుంది ఇప్పుడు. టోల్ గేట్ 1 కిలోమీటర్. ఇది మనకి ఇప్పుడు వచ్చే టోల్ గేట్ సెకండ్ టోల్ గేట్ అనమాట.
కొంచెం వాటర్ అవుతున్నాయి, వాటర్ తాగాలి ఇక్కడ ఆపి. ఈ టోల్ గేట్ నేమ్ వచ్చేసరికి ఏంటి, టోల్ గేట్ దగ్గర రెస్టారెంట్ కూడా ఉందనుకుంటా, పైన రెస్టారెంట్ ఉండిద్ది. మధ్యలో రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. మన చిలకలూరిపేట నుంచి రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సింహాపురి ఎక్స్ప్రెస్ లిమిటెడ్, ఎక్స్ప్రెస్ వే లిమిటెడ్, సింహాపురి అంట ఈ టోల్ గేట్ పేరు. ఏంటి పైన ఎలా ఉంది, ఎవరైనా వచ్చి స్టేజ్ పడుకుంటా కనుక పైన అలా ఉండిద్ది పడుకుంటానికి. కొంతమంది ట్రావెల్ చేసి ఉంటారు కదా, వాళ్ళకి పడుకోవడానికి పైన ప్లేస్ ఏమైనా ఉంటుంది అనుకుంటా. కానీ మన NH16 రోడ్డు మాత్రం ఎక్సలెంట్గా ఉండిద్ది. మధ్య మధ్యలో కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కానీ మిగతా రోడ్ అంతా అయితే చాలా బాగుండిద్ది అనమాట. ఇది 200cc బండి, ఇంకా పెద్ద బండి అయితే ఇంకా స్పీడ్గా వెళ్ళచ్చు మనం. ఇంకా బై హాట్ లేదా బాగుంది, చాలా బాగుంది చూడడానికి. మూడో టోల్ గేట్ దగ్గర కూడా వచ్చేసాము. సింహాపురి, ఇదేం టోల్ గేట్, టంగుటూరు టోల్ గేట్ అండి, టంగుటూరు. ఆడ సింహాపురి ఉండేసరండి. అమ్మ ఇది కూడా ఏంది, ఇందాక ఆల్రెడీ మనం అక్కడ సింహాపురి అనే బోర్డు చూసాము, ఇక్కడేంటి అట్టుంది అనుకున్నా. టంగుటూరు టోల్ ప్లాజా అంట ఇది. టైం వచ్చేసి ఆల్మోస్ట్ అవుతుంది. కావలి దగ్గరలో అయితే ఉన్నా. ఇంకా నెక్స్ట్ నెల్లూరు వచ్చింది అనుకుంటా. నెల్లూరు నుంచి ఇంకా మనం వెళ్ళేసరికి సాయంత్రం ఎట్టలేదన్నా, నేను 7 అయిద్దేమో అనుకుంటున్నాను. ఈరోజు చెన్నై వరకు వెళ్ళిపోయి ఎర్లీ మార్నింగ్ ఇంకా చూసుకుంటాం, రూమ్ తీసేసుకొని చెన్నై వెళ్ళిపోయి రూమ్ తీసుకొని అక్కడ నుంచి వేరే ప్లాన్ చూడాలి. క్లైమేట్ అయితే చాలా బాగుంది, చలికాలం కదా, కొంచెం క్లైమేట్ అయితే కూల్గానే ఉంది. ఇంకా ఈ పొలాల మీద మంచు కూడా, మంచు అలాగే కనపడుతుంది, మంచు తగ్గలేదు. చలి అయితే బాగుంది నైట్. ఇక్కడ బండ్లో టాటా ఏసీలో పంచర్ షాప్ పెట్టేసాడు అనమాట. ఆ గాలి కొట్టేది అన్ని ఎక్విప్మెంట్ అంతా పెట్టుకొని టాటా ఏసీ మీద పెట్టాడు. ఇంకా పొద్దున వచ్చి సాయంత్రం రాకుండా సాయంత్రం వెళ్ళిపోతాను అనుకుంటా బండి తీసుకొని. అంతా బండిలోనేగా. బాగుంది, సెటప్ బాగుంది. హైవేల మీద పంచర్ షాపులు చాలా అవసరపడతాయి. చాలు రోజుగా 1000 రూపాయలు సంపాదించుకుంటాడు అనుకుంటా సరదాగా. అబ్బో, ఈ సాములు ఎక్కడి నుంచో వెళ్తున్నట్టున్నా సైకిల్ దొక్కుంటా. అడిగి చూద్దాం ఒకసారి. సాము శరణం, ఎక్కడి నుంచి? రాజమండ్రి నుంచి వస్తున్నారా? అబ్బో, ఎక్కడ దాకా? శబరిమల. మా బాబా, మామూలు విషయం కాదండి, చాలా గ్రేట్. ఒక జాగ్రత్తగా వెళ్ళండి సరేనా? అమ్మో, జాగ్రత్తగా వెళ్ళండి. బాబా, నిజంగా చాలా గ్రేట్. దగ్గర రాజమండ్రి నుంచి శబరిమల అంటే మామూలు విషయంగా సైకిల్ మీద. ఏదైనా డెడికేషన్ ఉండాలబ్బా. గ్రేట్, చాలా గ్రేట్. గైస్ ఉన్నట్టండి, క్లైమేట్ అంతా మారిపోయింది. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 2:40 అవుతుంది. చూడండి, ఇక్కడ వాన పడినట్టుంది ఆల్రెడీ. చల్లగా, అసలు చలిగాలి వస్తుంది ఎదురు వెళ్తుంటే. ఏదో తేడాగా ఉందేంటి? ఇక్కడ ఆంజనేయ స్వామి స్టాచ్యూ బాగుంది. కావాలి దాటి చాలా దూరం వచ్చాం. ఇంకా చెన్నై మనకి ఇక్కడ నుంచి 230 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. నెల్లూరుకి దగ్గరలో ఉన్నాం.
చూడాలి ఇంకెంత టైం పట్టిద్దో. చెన్నై ఇంకా 230 కిలోమీటర్స్. క్లైమేట్ అంతా మారిపోయింది. ఇక్కడ సైన్ ఏమో అమ్ముతున్నారు, కళ్ళు అమ్ముతున్నారు. కళ్ళు ఇది చూడండి, అంతా కళ్ళు అన్నమాట. ఇది తాగే వాళ్ళు తాగుతున్నారు. ఇదిగోండి కళ్ళు. ఓకే రైట్ గైస్, ఉన్నట్టుండి సడన్గా నెల్లూరు దగ్గర అయితే వాన అయితే పడుతుంది. గోప్రో కెమెరాలు అన్నీ తీసి బ్యాగులు అయితే పెట్టుకున్నా. వాన పడుతుంది సడన్గా. ఇంకా ఫుడ్ కూడా ఏం తినలేదు. టైం వచ్చేసరికి 3:30 అవుతుంది. క్లైమేట్ అంతా మారిపోయింది. చూడండి ఎలా ఉందో. ఏదైనా తినేసి చెన్నైకి బయలుదేరిపోదాం. నెల్లూరు దగ్గర అయితే ఉన్నా. ఇక్కడ నుంచి ఇంకా నాకు తెలిసి ఒక 160 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది అనుకుంటా. చూద్దాం ఎంత టైం పట్టిద్దాం. గైస్ బెచ్ అయితే పడిపోయింది. ఫుల్గా వాన. పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఇంకా బండి ఆపి సైడ్ నుంచి చూస్తా ఉన్నా వాన తగ్గిద్దని. గైస్ ఫైనల్లీ చెన్నై అయితే రీచ్ అయ్యానమాట. ఒకటే వాన నెల్లూరు దాటిన కాడి నుంచి. ఇంకా వెనక మనకు కనపడింది చెన్నై రైల్వే స్టేషన్. అంత ఈ ఎదురు కూడా ఏదో ఉంది, ఇది అర్థం కావట్లేదు. అది స్పోర్ట్ లాగా మన బండి అయితే ఇదిగోండి. ఫుల్ వాన. దగ్గరలో ఏదైనా రూమ్ తీసుకొని రేపు సంగతి ఆలోచించాలి. ఇంకా ముందు రూమ్ అయితే చూసుకుంటా వెళ్ళి. ఓకే గాయస్, ఇప్పుడే రూమ్కి అయితే వచ్చాను. రూమ్ వచ్చి నాకు 700 పడింది. రూమ్ చూడండి ఎలా ఉందో. ఒక బెడ్, ఇక్కడ ఒక మిర్రరు, ఇక్కడ వచ్చేసరికి ఒక బాత్రూమ్. పర్లేదు, 700 అయితే పడింది. మేనేజ్ చేసుకోవచ్చు. రేపు మార్నింగ్ చెక్అవుట్ వచ్చేస్తానని చెప్పాను. మామూలుగా ఫస్ట్ నాకు 800 చెప్పాడు. మార్నింగ్ చెక్అవుట్ చేస్తానని చెప్పేసా. 700 అన్నాడు. ఇంకా 700 కట్టి రూమ్లోకి అయితే వచ్చా. ఎక్కడ ఒక్కరికి తెలుగు రాదు, నాకేమో తమిళ్ రాదు. అసలు తమిళ ఒక ముక్క నాకైతే రాదు. అసలు తెలుగులో మాట్లాడే వాళ్ళు ఎవ్వరు లేరు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదో రకంగా నెట్టుకు వచ్చా. బైక్ అయితే కింద అయితే పార్క్ చేశాను. ఇంకా రేపు పొద్దున్నే లేచి ఎక్కడికి వెళ్ళాలనేది డిసైడ్ అవ్వాలి. పొద్దున్న నుంచి ఒకటే వాన. అసలు ఈరోజు పెద్ద పరీక్ష పెట్టాడు. ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని స్టార్ట్ అయ్యా. అసలు నెల్లూరు దాటిన కానీ ఒకటే వాన. అసలు ఒకటే వాన. అసలు మా విజయవాడలో అయితే వానే పడతలేదు. ఈడ మరి భయంకరంగా వానలు పడుతున్నాయి. ఇలాగైతే నేను వచ్చాను కింద మీద పడుకుంటా చిన్నగా. అసలు అంటే ఇంకా డిసైడ్ అయిపోయా, ఇంకా ఖచ్చితంగా రావాల్సిందే వెళ్ళాల్సిందే అని. ఇంకా తడుచుకుంటూ వచ్చా. ఇంకా రేపు ఎలా ఉంటుందో చూడాలంటే దేవుడిదయ్యా. వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.